అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో ఇక్కడ బళ్ళారి నుంచి హోస్పేట పోయే రూట్‌లో 15 కిలోమీటర్స్ దూరంలో జ్యోతిర్లింగం అనే టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్‌కొచ్చాము వనభోజనానికి. ఇక్కడికి నేను, మా ఆయన, మా కొడుకు వచ్చామండి. వనభోజనానికి వచ్చాము. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాము. ప్రతి ఒక్కటి జ్యోతిర్లింగాలండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పేరుతో సహా మీకు చూపిస్తున్నాము. మీరు కూడా మొక్కుకోండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంటుందండి. మీకు కూడా ఒకసారి చూపిస్తే మీకు తెలుసుకుంటారు కదా అని మేము కూడా ఒకసారి చూపిస్తున్నామండి. ఇక్కడ మేము వనభోజనంకి వచ్చామండి. వనభోజనానికి అన్నీ తెచ్చుకున్నామండి. మొత్తము అన్నము, పప్పు, కూర, చిత్రాన్నము, కేసరిబాత్, అన్ని భక్షాలు అన్నీ ఇంట్లోనే చేసుకొని తెచ్చుకున్నామండి. నేను మా ఆయన, నా కొడుకు ముగ్గురం కలిసి వనభోజనం తినేసి దీపారాధన చేసేసుకొని వెళ్ళిపోయామండి. దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయామండి. చాలా బాగుందండి. ఇక చూడండి, మీకు అన్నీ చూపిస్తున్నాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బయట కూడా అవుట్ సైడ్ కూడా చూపిస్తామండి. ఇక్కడ పైకి స్వామి పైన ఉంటాడండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట మనము. మేము పైన టెంకాయ కొట్టేసుకుని వచ్చామండి. కింద దీపాలు పెట్టేస్తున్నామండి నేను, మా ఆయన. నెక్స్ట్ నా కొడుకు పెడతాడండి. ఇంట్లోనే అన్నీ తెచ్చుకొని చేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాక ఇంకా వనభోజనం చేసేసుకొని ఇంకా అన్నీ చేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. నా కొడుకుకి చేస్తూ ఉన్నాడండి. వాడికి రాదు కదా, ట్రై చేస్తున్నాడు. మొత్తానికి అయితే పెట్టేశాడండి దీపాలని. ఇక చూడండి, ఇది వచ్చేసి బళ్ళారిలో ఉందండి. ఇక చూడండి, వనభోజనం కూర్చున్నాం. మేము భోజనం చేసేసాం. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దండి ఛానల్కి.